హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యాగీ పకోడా చేయబోతున్నాము. క్యాబేజ్ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఉడికించిన మ్యాగీలో ఇవన్నీ కలిపేసుకోండి ఫ్రెండ్స్. అందులో కొద్దిగా అవన్నీ కలిపేసుకున్న తర్వాత శనగపిండిని వేసేసుకోండి శనగపిండిని వేసేసుకొని అందులో పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా అవన్నీ వేసుకొని కొద్దిగా నీళ్ళు కావాలంటే తగినంత నీళ్ళు వేసుకొని కలిపేసుకోండి ఫ్రెండ్. మంచిగా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండ్రాలుగా చేసుకొని పకోడాలాగా పెట్టేసుకోండి ప్లేట్లో. తర్వాత గ్యాస్ పైన ఆయిల్ పెట్టేసి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో వదిలేసుకోండి ఫ్రెండ్. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని వేగనివ్వాలి. మెల్లగా లో ఫ్లేమ్లో వేయించండి. లో ఫ్లేమ్లో వేయకుంటే పగిలిపోతాయి ఫ్రెండ్. మెల్లగా వేయించుకున్నారు. రెండు వైపులా వేయించుకున్న తర్వాత మనం మ్యాగీ పకోడా రెడీ అయినట్టే ఫ్రెండ్. సాస్తో ట్రై చేస్తే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎమ్మి టేస్టీ మ్యాగీ పకోడా రెడీ అయినట్టే. ఇప్పుడు మా పిల్లలు టేస్ట్ చేసి చెప్తారు ఫ్రెండ్. ఎట్లుందో చెప్పండి నాన్న. ఇద్దరు తినేసి ఎట్లుంది చూడండి ఫ్రెండ్. ఎంత ఇష్టంగా తింటురో. వాళ్ళకి చాలా ఇష్టం ఇలాంటివంటే.